డిఫాల్ట్ క్యూబ్ని ఎడిట్ మోడ్లో X మరియు Y యాక్సిస్లో స్కేల్ చేయాలి. Ctrl+R ప్రెస్ చేసి 30 ఎడ్జ్ లూప్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసి Ctrl+B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసి I ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ మోడ్లో దీనికి సింపుల్ డిఫార్మ్ మాడిఫైయర్ను యాడ్ చేయాలి. దీంట్లో బెండ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను దీన్ని Y యాక్సిస్లో బెండ్ చేస్తాను కాబట్టి Y యాక్సిస్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు Shift A ప్రెస్ చేసి మెష్లో నుండి క్యూబ్ని తీసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని మాడిఫైయర్కి వెళ్ళి ఐ డ్రాపర్తో ఈ క్యూబ్ని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసి R ప్రెస్ చేసి Y యాక్సిస్లో 90 డిగ్రీలో రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు మాడిఫైయర్ను అప్లై చేయాలి. ఈ క్యూబ్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నా. ఎడిట్ మోడ్లో ఈ ఫేసెస్ని E ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. సెలెక్ట్లో ఉన్న ఈ ఫేసెస్ని డిలీట్ చేసుకోవచ్చు లేదా అలాగే ఉంచవచ్చు. ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసి Shift D ప్రెస్ చేసి పైకి మూవ్ చేసుకోవాలి. ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. అన్నిటిని సెలెక్ట్ చేసి Shift N ప్రెస్ చేసి ఫేసెస్ని నార్మల్ చేయాలి. ఎడిట్ మోడ్లో మెష్కి వెళ్ళి సిమెట్రైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్షన్లో -y to +y ని సెలెక్ట్ చేయాలి. సింపుల్గా బ్రిడ్జ్ని ఎలా మోడలింగ్ చేయాలో తెలుసుకున్నారు. బిగినర్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఈ మోడల్ని చేయవచ్చు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.